చేయమంటావు? చిన్నప్పటి నుంచి అమ్మారికి ఈ మధ్యలో నేను తెచ్చుకున్నావు. ఇప్పుడు అడిగే విషయం కూడా తెలుసా? ఇంటికి పోయి ఆడు సోది చెప్పుకుంటాడు. పంచాయతీ ఎట్టించినట్ట చూసావా? తెలుసమ్మా ఆడి ప్రకారం మాటలేని ఆడు ఎంత కరుకు వెళ్ళిపోతాడు. ఎట్లు మాట్లాడేది? ఈ సంగతులన్నీ నీకు తెలుసు, నాకు తెలుసు. అయితే నా కొడుకులో నీ కడుపులో పెంచామని ఆయన తెలుసుకున్నాము. అవును, ఏడి మీ ఆయన వచ్చినట్ట ఎడపోయినాడు. ఇద్దరు కలిసి ఫోన్ చేసి మార్కెట్ కి వెళ్తలేరు మావయ్య. ఈయన కొడుకు తిప్పుకోవడానికి వెళ్ళారు. అదే అన్నా తమ్ముడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నారు మావయ్య, కానీ ఈ విషయం గురించి మాట్లాడుకోలేదు. నువ్వేనా మీ ఆయన చెవుని వేసావా? అబ్బో, అంత ధైర్యం నాకు సాలేదు మావయ్య. నువ్వు ఏం కూర్చుని మీ ఆయన బాగున్నాడు తమ్ముడు తమ్ముడు అంటూ కూర్చాడు. ఆడు ఎంత కుర్చీతో అయిన ఆలోచనతో వచ్చాడు, ఎంత పంచి పెడతాడు మీ ఆయన. అవును రమేష్ రెడ్డి సరుకు గోడలు పెట్టి పెద్దోడు వదిలేసి వచ్చారు ఈయన. ఈ పెద్ద అవసరం సరే, నా పెద్దోడేది ఈయన వీళ్ళిద్దరు కలిసి ఫోన్ చేసి ఈయన తూర్పు దిక్కుపోవడానికి వెళ్ళారు మావయ్య. సరిపోయింది, నేను పడవడ దిగిపోవడానికి చూస్తున్నా. అయితే అన్ని సావులు నేనే సావు అనమాట. సరే సాక్క సత్తారా సత్య సావు అవే ముట్లు మావయ్య. ఉంటారా? అది నువ్వు ఇంటింటికి వెళ్ళి పంచాయతీ పెడుతున్నావని మీ ఆయన నీ మీద కాలు మీడియా నవ్వుతున్నావు. కాస్త జాగ్రత్తగా మాట్లాడయ్యా. ఏంటే కూర్చోవచ్చు కూర్చోమా? నువ్వు అప్పుడు మావయ్య ఏదన్నా చెప్తా. ఎలా సిగ్గుడా? అయితే పంచాయతీకి ఏం ఒగ్గినవరం మాట. అంటే అది నీ బతుకు శాఖ గుర్తుగా ఉత్తమ సంవత్సరాలు బజారికి తిరుగుతావురా. నీ అన్నావు తిరుగుతూ గుర్తుగా సంవత్సరాలు చేసుకుంటూ ఈ ఇల్లు గడపడానికి ఆ కొవ్వొత్తుగా కలిగిపోతున్నాను. ఆటలు చూసేనా నీ మనసు కడగలేదంటారా? నీ జోలికి నీ పిల్లల జోలికి అనకుండా ఆడ పిల్లలు ఇద్దరిని వ్యవసాయానికి అంకితం చేయగా పుణ్య పుష్టిగా ఆయన వదిలే అయినా తల్లిగా నేను కడుపులో పెట్టుకుని ఇదేరా నువ్వు వాళ్ళకి ఇచ్చేవా? రే ఆయన గడ్డి తాగుతూ నీకు గడ్డ పెరుగు పోటు పెట్టారా? దానికి నేనే సాక్షికం. రైతులుగా ఉండి ఆయన చేసిన పాపం వేస్తా అప్పు సొప్పం చేసుకుంటూ వ్యవసాయం అయితే నడుపుతున్నారు. కానీ ఆ వెనకాల వేసుకున్నది ఒక్క పైసా కూడా లేదురా. అట్లా బెల్లం కొట్టరా ఆయన పడతాయి. ఏడుగానో చెప్పు సమాధానం. ఎన్నిసార్లు చెప్పాలి? నా వాటర్ నాకు ఇచ్చేయమని. అదే నీ ఆఖరినాయవా? అవును, తనపై తెద్దు. సరే నాకు సాయం చేసి కట్టావా? చెప్పండి. మనం ఇంట్లోనే కూర్చుని మాట్లాడుకుని చేసుకుంటారే. నాకు కొంచెం టైం కావాలి. ఈ లేదు నువ్వు ఇప్పుడు ఎంటనే వెళ్ళి ఆ పంచాయతీకి రమ్మన్న పెద్ద మనుషులు రావు కలిసి చెప్పిరా. నీకే అన్నది జరగకుండా పంపకాలు జరుగుతుంటే కూర్చి నాటి లేదు అంటే వర్షమ్మా లోపల అది పెట్టో బ్యాగ్ అట్టుకురా చెప్పిందే. నేను సెపరేట్ చేయకపోతే ఆ బ్యాగ్ తీసుకుని ఇంటి చుట్టే బయటికి పో. ఈ జన్మలో నాకు తొక్కబాక. నీకు కావాల్సిన పథకాలు ఏంటో ఆ పంచాయతీలు తెలుసుకో. పోరా నాన్న లేదా ఏ నీకే రావుంటే అదే నా బండ పాడేది కూర్చొని అది ఎప్పుడో పట్టనైతుంది. నిర్ణయం నీదే, ఆలోచించుకో. హలో, వీరారెడ్డి నేను. అబ్బా ప్రశ్న లేకు, నేను చెప్పేది విను. ఇదిగో సాయంత్రం జరిగే పంచాయతీకి మనం ఎవరెవరిని రమ్మన్నామో వాళ్ళందరినీ పంచాయతీకి రావద్దని చెప్పాలి. మీరు చెప్పినట్టే చేశాను నాన్న. నాతో మాట్లాడేది నాన్న.
నాన్న సాయంత్రం జరిగే పంచాయతీకి ఎవరు రాన్నా నాన్న మీరు చెప్పినట్టే చేశాను కదా నాన్న నాతో మాట్లాడండి నీకు నా కోపమే ఆడపడుతుందిరా, ముక్కలు సెక్కలు అవుతున్నా మా మనసులో బాధ నీకు అర్థం కావట్లేదురా. నీకు అర్థమయ్యేలా ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లా. మరి మనం చదువుకోలేదు కదా. సొంత ఇల్లు కొనుక్కోవడం నా తప్ప నాన్న తప్పటం లేదురా, కానీ ఇక్కడ ఉన్న పెద్దోడి పరిస్థితి ఏమీ బాగోలేదురా. నీకు తీసుకుంటుంటే పచ్చి రెక్కల్లో ఓ రెక్క కోసేసి ఇంకో రెక్క ఉన్నది కదా ఇక ఎగురు అని ఓదాడుతున్నాడు. నీ నిర్ణయం నేను తప్పటం లేదురా, కానీ దానివల్ల పెద్దోడికి వచ్చే ఉపద్రవం ఊహించుకునేస్తున్నావు నా వల్ల కాదు. ఏంటన్నా మీ వల్ల కాదంటారు మా రామయ్య తండ్రి వల్ల కూడా కానుకోనుందా అలా తెలిసింది. అది ఈ సీట్లోడు చేసే నిర్వాహకం వల్ల. అది చిన్నోడు అంటే అన్నా ఎవరికైనా అర్థం కాని సమస్య ఉంటే ఇట్టే అర్థమయ్యేలా చేసేస్తాడు నాన్న చదువుకున్నాడు నాన్న చదువుకున్నాడే. మనం వాడికి చదువు పొడితే ఆడు చదువుకున్నాడు. పైకొచ్చి ఏదో ఉత్తరిస్తాడు అనుకుంటే మన బతుకుని బదారికి ఇస్తున్నాడు. పంచాయతీ ఎత్తుతాడంట. నాన్న బలాత్కారాలు ఆడకండి నేను నమ్మను నమ్మదాకా ప్రేమ గుడ్డిది అన్నాను, కానీ మరి అంత గుడ్డిగా నమ్మనికరా. ఈ తమ్ముడే నేను రావడం ఓ సినిమా అలసై ఉంటే ఇదిగో ఈ పాటి ఇలా ఆడ పెద్ద మనుషులతో మిగిలిపోయిందిరా. పంచాయతీకే పంచాయతీ తమ్ముడు నాన్న చెప్పేది నిజానట నిజమే ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందిరా అవసరమే వచ్చిందని అసలు నా పాత్ర కానీ అలా కస కాదు. రే కత్తి తీసుకుని మీ అన్నకి ఎలా శుద్ధం ఎదురా ఆ కత్తితో నువ్వు నిలువుగా తీర్చుకుని సగం చెక్క అడిగించి ఏంటన్నా మీ పిచ్చి మాట్లాడు పిచ్చి మాట్లాడు నేను మాట్లాడతాను కదా సిన్నోడితో నా సింగోడు ఆడెప్పుడు ఒక పెద్దోడైపోతే చూడు నలుసు కంటి కనపడుతాయి కంట్లో పడితే కన్నే పడుతుందా కళ్ళ మండ నీళ్ళు తెప్పిందని ఇప్పుడు సింగోడు నలుసు అయిపోయాడు. మన కళ్ళలో నీళ్ళు తెప్పిస్తున్నాడు. తమ్ముడు తులసమ్మా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చెప్తాను లేదా ఏంటి చెప్పు చిదారా మీరే అంటారు కదా ఎదురు బాబులు ఉండేది నా చేతిలో కత్తున్నా ఒకటే ఉన్నా ఒకటే సరే నీ భయం నేను కదా తీసుకో ఏంటి చెప్పు మరిది పట్టణంలో ఇల్లు కట్టుకుంటాడంటయ్యా. చింతేనా ఈ మాత్రం దాకా ఎంత హాయిరానా పట్నంలో ఇల్లు కట్టుకుంటారంట మరిది. ఇల్లు లేదని నా మోసుగా ఉందంట. అందుకని మన ఆస్తిని వాటాలు ఇవ్వమంటున్నాడు. తన వాటా తనకి ఇచ్చేయమంటున్నాడు. నాతోనే చెప్పొచ్చు కదరా అంటే ఆ విషయం నీతో చెప్తే నాతో చెప్తే ఓ ఎదురు బాగున్నాడు కదా ఏమనుకుంటాను అని చెప్పలేదు అంతేనా నాకు చక్కగానే ఏర్పడింది. అయినా ఆడెవడు నా తమ్ముడు వాడికి ఆస్తిలో భాగం లేకుండా పోతుందా? అయినా ఆడు పాడి భాగం తిని నేను అడిగించుకుంటానా? నీ గుడ్డని తీసుకుని చెప్పరా నిజంగా నీకు అద్దెలో చదవరా పోతుందా? ఏ ఆడు కూడా నీ పుట్టి కొడితే కదా ఓడిపోయినా అదేరా నీకు అద్దెలో చదవాలి వచ్చినామనుకో నువ్వు వెళ్ళి వచ్చి ఎత్తుకుని వ్యవసాయం చేస్తావురా. అంటే ఏంటి మీ ఉద్దేశం?
అక్కడ ఉద్యోగం మానేసుకుని వచ్చి ఇక్కడ మట్టి పిసుకుతూ కూర్చోమంటారా? మొత్తం అనుకుని పోదా అది ఆయన బాబు అదేం చేసుకుంటే మనకి ఎందుకు నాన్న? మరి ఈ 20 ఏళ్ళు దానికి అసలు లెక్క కడతావురా? ఆడు ఆస్తి పంచుకోమంటాడు అంతే కదా. ఈ 20 ఏళ్ళ లెక్కల గురించి ఏమన్నా అన్నాడా? అన్నాడురా. ఏమన్నా 20 సంవత్సరాలు అయింది నా పొలం నీకు కొరికేసి ఏనాడైనా ఒక్క పైసా కానీ ఒక్క గింజ కానీ ఆశించేనా? ఇన్నాళ్ళు తిన్నాను కదా అన్నాడు అని గుర్తున్నప్పుడు ఇప్పుడు మాట్లాడా. ఇన్నేళ్ళు పొలానికి ఎంతో సేవ చేసి ఏం పండించుకున్నామో ఏం మిగిల్చుకున్నామో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఈ ఊరు వాళ్ళందరికీ తెలుసు. 4 గింజలకే కూలీలు దొరికే కాలంలో, ఎరువు ఎంపలో వేస్తే పంటలు పండే కాలంలో ఇంటిల్లో బాధిని భూమి సాగుతుంది. 100లో కూలి ఇస్తేనే కానీ కూలీలు దొరకని ఈ రోజుల్లో, వేలల్లో కానీ ఎరువు బస్తాలు దొరకని ఈ రోజుల్లో భూమి రైతులు సాగుతుందో లేక రైతే భూమికి సాగుతున్నారు ఆ దేవుడికే తెలియాలి. ఇన్నేళ్ళు పొలానికి కావలంటదాక చచ్చినాం. చెట్లు చెడిపోకుండా, వానికి నేల మోతపడకుండా, కంప చెట్లు మొలవకుండా, దొంగ బలపడకుండా, గరికె నట్టలు అల్లుకుపోకుండా, కంటికి రెప్పలా కాపలా కాసి కుదుపమ్మా అయితే భయపడింది. అంతా అయిపోయింది. కాకపోతే ఇంకా బాకీ మిగిలింది. తమ్ముని కాదు తీర్చాలా, తీరుతా. పొలాన్ని కొత్తగా తీసుకుంటే ఏడాది ఇంత అని ఒప్పందం చేసుకుంటారు. కోరు అయితే పంటలో 3 ఒక పాలు ఇస్తారు. ఈ 20 ఏళ్ళు న్యాయంగా తమ్ముని పొలానికి గాను కోరొకతో చెల్లించాల్సిందే. వాటా సంగతి లేవనెత్తాడు కాబట్టి ఇంకేం మాట్లాడుతున్నాడు. నేను ఎన్ని బాగుండి కావచ్చు కానీ మాట పడేటోళ్ళు మాత్రం కాదు. ఇవాళ నీ నోటి నుంచి వచ్చింది, రేపు ఈ ఆవిడ అనొచ్చు, తర్వాత ఈ ఊరు అంటారు. కాబట్టి ఈ 20 ఏళ్లకు గాను నీకు కోరొకతో కట్టి తీరాల్సిందే. మన దగ్గర గుర్త చూపించే సోమనాలే కూర పంట ఇచ్చే శక్తి లేదు. చివరికి చదువుకోవాల్సిన పిల్లలిద్దరినీ కూడా పొలం పనికే వాళ్ళేశారు. ఇంకా మన దగ్గర ఏముందయ్యా? ఉంది ఏంటి పరిహారం. పరిహారమా? అవును, ఈ 20 ఏళ్లకు గాను జరిగిన నష్టానికి పరిహారంగా పరిహారంగా ఏస్తావు? ఈ 20 ఏళ్ళు 5 వేసులు లెక్క కట్టి ఆ డబ్బు ఆ మొక్కలు పడతావా? లోపల ఈ తాతగారు ఊరు లేదనా ఆ మిషి మీద ఎట్లా మూటల కింద ఇన్నాళ్ళు వ్యవసాయంలో నష్టాలే నెత్తి మీద అంటే మనది అనుకున్న భూములు వదిలేసి మన దగ్గర ఆరు భూమి మీద ఆడ ఉంటూ ఈ ఆలోచన ఈ ప్రభుత్వానికి పొలం అవసరానికి కాకుండా దీనికోసే పక్కగారు కోసే వచ్చిన ఈ ప్రభుత్వానికి ఏంటవురా పరిహారం అయిన ఆడు ఇన్నాడు ఇట్లా వచ్చి అట్లా పోయి కానీ ఏనాడైనా ఆ పొలానికి రావడం కానీ ఆడ సమస్యలు అడుచుకోవడం కానీ చేసినట్టు ఇడు అసలు ఇడు మన పొలానికి ఏం చేశాడు అని నిలదీరా. నా అనుమానం దీనికి పొలం గురించి కానీ ఆ వ్యవసాయం మాట్లాడినా వచ్చినా నాకు నాట్లేదు ఆ దిక్కు దుబ్బడం తొలిసార్లు మరిసార్లు నాలుపడి కలుసు కింద సాగలు పోతాం. అసలు ఈ మాట్లాడలేక అది నేను దగ్గర పోయి పరిహారం ఇస్తావరా? పరిహారం అంటే నాన్న చెప్పు, ఎంత ఇస్తావా అంటే ఇస్తామని కాదా? రే గవర్నమెంట్లో కనీసం పూర్వోద్యోగం చేసేవాడైనా ఆ వ్యక్తిత్వానికి ఉనికి దెబ్బ తగిలే ప్రమాదం వస్తే ఆఫీసర్ మైనా నిలదీయగలరు. కానీ ఎవరిని కనీసం గొప్పలో అని కూడా తెలియలేని దౌర్భాగ్య స్థితిలో ఈ దేశంలో ఎవరన్నా ఉన్నాడంటే అది ఒక్క రైతేనా? ప్రస్తుత పరిస్థితుల్లో కూలీని బతిమాలుకోవాలి కానీ నేను అది లేదు రైతు
తను పండించిన పంటకి తను నిర్ణయించిన రేటు కాకుండా ఎవడో నిర్ణయించిన రేటుకి సర్కిల్ అమ్ముకోవాలి కానీ నేను వెళ్ళేను రైతు. ప్రభుత్వానికి వ్యాపారస్తులకి చివరికి దళాలు కూడా అడుగులు బతకాలి కానీ నేను వెళ్ళేను రైతు. అట్లాంటి ఈయన వచ్చి అడిగారంట పాపకాలు. ఈయన ఎదుర్కొంటే ఇస్తారంట పని. ఇది నా పని. నాన్న మీరు అసలు ఏం మాట్లాడండి. దయచేసి అలా కూర్చోండి. కూర్చో. అయినా నాన్న అది ఎప్పుడు పంపకానికి రావాలి. ఏనాడైతే ఈ 20 ఏళ్ళ లెక్క పేర్చండి అన్నాడో ఆనాడే పంపగా జరిగిపోయేది నాన్న. నువ్వు పంపకాలు అడిగినందుకో ఈ 20 ఏళ్ళ లెక్కలు తేల్చమన్నందుకో నాకు కోపం కాదు. ఈ అన్నయ్యను అర్థం చేసుకోవడం ఇదేలా అని బాధపడుతున్నాను. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు అడగాలే కానీ ఎంతమంది పంపకాలేంటా? ఈ భూమి మొత్తం నీకే ఇచ్చేస్తాను. ఈ తర్వాతే నాకెవరైనా. కాబట్టి పంచాయతీలు లేవు, పంపకాలు లేవు. ఈ రోజు నుండి ఈ ఆస్తిని ఈ భూమిని మొత్తం నీకే ఇచ్చేస్తున్నాను. నా పెళ్ళం పెట్టడంతో ఎక్కడో చోట హాయిగా బతుకుతాను. మీరు ఎక్కడికి వెళ్ళొద్దా? వదినా నువ్వైనా చెప్పాను వదినా. అన్నయ్య ఎక్కడికి వెళ్ళొద్దని. ఇంటి సమస్య ఈదికి దాటినంత వరకు నేను ఇంటికి తల్లిగా ఉండగలను. ఇప్పుడు నా సీత దాటిపోయిందయ్యా. రాముడే కాదా సీత బతికేదా? కానీ నువ్వే లక్ష్మణుడు కాలేకపోయావు. ఎప్పుడు అవుతావునయ్యా? మీరు ఎక్కడికి వెళ్ళొద్దన్నయ్య. అయినా ఎక్కడికనే వెళ్తారు? ఏం చేసుకుని బ్రతుకుతారన్నయ్య? రైతుగా మాత్రం బతకను, అది నిజం. రైతుగా కూలీలతో పని చేయించుకోలేక, చేయించుకున్నా సరి అయిన సమయానికి కూలి డబ్బులు ఇవ్వలేక చేత కాని వాడిగా, చేత కాని లేని వాడిగా మిగిలిపోయారు. కనీసం రైతు కూలీగా మారి ఒక రైతును మాత్రం నిలబెట్టగలను. ఆ నమ్మకం నాకుంది. ఇక నుంచి ఈ ఆస్తికి ఇంటికి నువ్వే యజమానివి. ఏమి అర్థం అవట్లేదు నాన్న. చాలా బాగుంది. మీలో మీరు ఎక్కువ మాట్లాడుతుంది. మీరు తీసుకున్న భయం అబ్బో మీరు దేశాన్ని వెళతారా? వెళ్ళాకోవడానికి ఇదా సమయం. తులసమ్మా క్షమించండి మావయ్య. తులసమ్మా గంగాయుగంలో ఓ తులసి ఉంటే తప్పు లేదమ్మా. కానీ రైతు అనే తులసి వనంలో ఈ మధ్యనాటి అధ్యాయం పట్టుకుంటే చాలు తల్లి. రైతు వ్యవస్థే కాష్టం. మావయ్య ఆయన తమ్ముడికి ఆయన చేయాల్సిన న్యాయం చేయడం కూడా తప్పేనా మావయ్య? గొప్ప రాయడం రే. ఆ రచ్చపండు రాడు ఆ హరికలో చెప్పేవాళ్ళ దాంట్లో న్యాయం అని. దండం అంటే కర్ర, అప్పు అంటే గాలు. వెనకట్టి ఓ ఇల్లాలు గాలు పడతా ఒకసారికి భయపడిపోయి చేసిందా నేను తినేస్తాను. ఆ ఎంబడే ఆ పెళ్లి వచ్చి ఏమే పెడదామా గాలు చేసేవట ఏడున్నాయి అంటే అయ్యో మామ చేసిందా దాన్ని ఒక కర్ర కూర్చున్నా ఎలకొచ్చి ఆ కర్రను తినేసినది అన్నదట. అప్పుడు అమ్ముడు ఇదో ఇట్లాంటి వెళ్ళిపోతుండే ఎలక కర్రనే తినేసిందంటే దానికి ఆకు వచ్చట అనుకున్నారంటే కానీ ఎలకే కర్రం తినేది అనే ఆరు పట్టణంలో వీళ్ళు పొక్క కూడా వదులుకుని రోజులు పట్టుకొని అవునప్పుడు కూడా మరి ఈ గొప్ప కూడా ఏం చేస్తారంటున్నావు? ఈ గొప్పనే నమ్ముకున్న ముసలినా పడుకునే మరి నన్ను కూడా ఒట్టినావు పనికిరాదు అన్నట్టు అది తోరెత్తున్నావు. అంత మాట్లాడుతున్నాను నాన్న. మిమ్మల్ని వదులుకునేంత దుర్మార్గుడు కాదు. ఒరే తమ్ముడు, నీకు ఈ ఇల్లు ఈ ఆస్తి మాత్రమే ఇస్తున్నాను రా. కొండంత అండలా ఉండే నాన్నను మాత్రం నేను తీసుకుపోతాను నాన్న. మిమ్మల్ని పంచుకునేంత దుర్మార్గుడి కాదు నాన్న. పెద్దడిగా మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది నాన్న. నా
తర్వాతే తమ్ముడిది నాన్న బాధ్యత. నాకేదన్నా అయితే అప్పుడు ఆడుకుంటుంది నాన్న. నాన్న మిమ్మల్ని పంచుకోవడం అంటే నా ప్రాణాలని పంచించినంత బాధ. విన్నావురా, తండ్రి పంచుకోవడానికి ఒక కొడుకు ఆడు పడుతున్న బాధ ఏంటోరా. ఆడు గుండె లోతులో చూస్తే రైతుగా ఆడు పడే బాధ కాదురా. ఆ బాధ బెదిరించుకుంటే దేని ఆనందాన్ని పురుముకొని మన కోసం నవ్వుతూ మాట్లాడుతున్నాడురా నా ఎదుర్కోడు. రైతు అనేవాడు భూమిని పెంచుకోవాలి కానీ పంచుకోకూడదురా. అయినా తండ్రిని పంచుకోవడానికి కొడుకుగాడు ఎంత బాధపడుతున్నాడు. భూమిని పంచడానికి మొక్కలు చెక్కలు చేస్తే అది కూడా బాధపడుతున్నాడు. అయినా ప్రత్యామ్నాయాలు ఆలోచించుకోవాల్సిన సమయంలో అందరికీ ముందుగా పడింది భూమి ఎట్రా. నాకు ప్రత్యామ్నాయం లాగే పప్పు అంత చట్టవాడిగా చూడకండి. నేను సమాజంలో నాకున్న హోదాకి నాకు కలిగిన విషమ పరిస్థితికి పంపకాలే విరుగుడు అనుకున్నాను కానీ మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నాన్న సమస్య వచ్చింది సభ్యులుగా ఆలోచించాలి. సమస్యకి భూమిని కలిసి కొత్త సమస్య అయినా నువ్వు నిలబడి భూమి తీదిరా కాదు. ఆడాడు ఆ భూమిని ఇదిరా కాదు. భూమికి 25 రోజుల్లో ఎవడో ముందుకు వచ్చి చెప్పడరా ఇది నా భూమి అని. అదే భూమికి ఎలా పెరిగిపోతే నైతి విలువలు మర్చిపోయి అందరూ ఇది నా భూమి అనే జెండా పడతాం. నాన్న ఇంతకీ మీ నిర్ణయం ఏంటో చెప్పొచ్చు కదా. శ్రీ శ్రీ రాఘవ్ గారు అనబడే మా డాక్టర్ గారికి నా పెద్దకు ఇప్పుడు కల్పించినాను. వయసులో పెద్దవాడిని, అనుభవంలో పెద్దవాడిని, ఈ కుటుంబానికి పెద్దవాడిని అనే జ్ఞాపకం నీకు లేదురా. నా సలహా ఏంటి అని అడగాలని అనిపించలేదురా. పంటకు పనికిరాదు అన్నట్టు ఈ ముసలి కొడుకు మీకు సలహా చెప్పడం కూడా పనికిరాకుండా అంత మాట అనుకుంటాను. నాన్న మీ నిర్ణయం ఏంటి చెప్పండి. తమ్ముడు నేను ఒప్పిస్తాను నాన్న. అవును మావయ్య, మరిదిని ఒప్పించగలిగే నమ్మకం మాకుంది. పంచాయతీ జరుగుతుంటే అందులో పెద్ద మంది చెప్పాడు అనుకోండి, లేదా ఈ కుటుంబం పెద్ద చెప్పేది కోండి. ఇదే నా పరిస్థితి. 20 సంవత్సరాలు నువ్వు దాన్ని ఆ భూమిని అనుభవించావు అన్నాడు కాబట్టి ఇక్కడి నుంచి 20 సంవత్సరాలు ఆ భూమిని ఆదేశాలు చేయాలి. నీ పిల్లలకి నీ పిల్లల చదువులకి నా మందులకి అయ్యే ఖర్చులని ఆడే చాలా లాభమైన నష్టమా ఆడే బాధ్యత. చెప్పడానికి ఒక రైతు ఎన్ని పాటలు పడాలి. విత్తు నాటిన కాటి నుంచి అది మొక్కయి బొట్టేసి ముట్లయి మెతుకయి నోటికి చేరాలంటే ఒక రైతు ఎన్ని పైసలు నదులు రాటాలో అని చెప్పి అది వార్తం అని చెప్పి ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఊళ్ళో లేనప్పుడు పొలం సరిహద్దులు తెలిపేస్తుంటావు, చూసుకుంటూ ఉండాలా. చేతగట్ట మీద కందికాయలు దొరుకుపోతాయి అని పెట్టుకుని ఉండాలి. పంట కోతకు వచ్చినప్పుడు నువ్వు సేదుగానే పట్టుకోవాలా, లేదంటే పంట సేదు కాకుండా కూలిని కష్టపడకుండా ఆడికి సంఘాలుంటాయి. పొలం పనులలోని సిరాకుని ఇల్లాల మీద చూపించి ఆమె కంట నీరు రప్పించబోదు. ఆలు ఏడ్చిన ఇల్లు ఎద్దు ఏడ్చిన సేర్చు ముందుకు పోవు. రైతులు ఆమెలో గడ్డి దొంగిలిస్తున్నారేమో చూసుకుంటూ మడవకు పోయినారో లేదో, కయ్యి పారంతసేపు అన్నా కరెంట్ ఇడుతున్నారో లేదో, గొడ్లకు మేత ఎత్తినారో లేదో, ఎట్లకు నీళ్లు తాగినారో. వదినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు వదినా? ఎందుకంటే ఒక్కరోజు ఇల్లేసి వచ్చినందుకే అక్కడ ఊరికాకి అన్ని జాగ్రత్తలు చెప్తున్నావే, వెంటబడిపోతున్నావే. మరి ఇక్కడ రైతు రోజు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఆ రైతు పడే బాధ నీకు తెలియదు నాయనా. రైతు అంటే ఏమిటో
పడితే ఇంట్లో కానీ గింజలేమైనా తడుస్తాయేమోనని బెంగ. ఇంటి కాకుంటే కరెంట్ వస్తుందేమోనని మోటారు బెంగ. మోటారు కాడుంటే చేలల్లో గొడ్లు తడబడతాయని బెంగ. కళ్ళై కాడుంటే గొడ్లకు మేత గురించి బెంగ. రైలు పనికంతా బెంగే పడది. ఇంతకాలం ఇవన్నీ నీకెందుకు చెప్పలేదంటే నిన్ను నా కన్న కొడుకులా చూస్తున్నాను కాబట్టి నీ సంతకి తల్లి ఇప్పుడు ఆ నేల తల్లికి నువ్వే కొడుకువి కాబట్టి సార్లే ఆపు. ఆడు చదువుకున్నాడు, ప్రయోజకుడు, ఆడికి అన్నీ తెలుసు కానీ నువ్వు కథమే. అన్నయ్య వదినా. కూడా తెలుసుకొని కసాయి కొడుకుని క్షమించమ్మా. అన్నయ్య అన్నయ్య, చిన్నప్పటి నుంచి నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించావు కదా అన్నయ్య. అలాంటిది నన్ను వదిలి వెళ్ళిపోతావా అన్నయ్య? నీకు కావాలంటే కొంచెం వదులుకోవాలి. అన్న అన్న మీరైనా చెప్పండి నాన్న. అన్నయ్య నీ వదిలి ఇల్లు వదిలి వెళ్ళదని మీరైనా చెప్పండి నాన్న. నీకు పంప కావాలి కదరా, అందుకే కొంపకారీ చేసి పోతున్నారు. వదిరా వదిరా లేదు అంటున్నా. మీరు ఎక్కడికి వెళ్ళటం లేదు అంతే. పంపకాలంటే ఆస్తుల్ని పంచుకోవడమే అనుకున్నాను కానీ మనుషుల్ని మనసుల్ని విడదీస్తున్నారని తెలుసుకోలేదు. రైతు జీవితం అంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే అని తెలుసుకోలేని దౌర్భాగ్యుణ్ణి. రైతు కుటుంబంలో పుట్టి ఏవేవో చదువులు ఎలగబెట్టి రెక్కలు రాగానే పట్టణాలకు ఎగిరిపోయి పాశ్చాత్య పైచంతో చెలరేగిపోయే నాలాంటి వైజస్ట్ మీరు ఒక చక్కని కులం నాకు చెప్పినట్టు పొలం పట్ల బాధ్యత ఉన్న నాకు అందులో భాగం అడిగే హక్కు లేదు. సంపాదించుకోవచ్చేమో కానీ మీలాంటి ఆత్మీయుల్ని సంపాదించుకోలేదు. ఈ రోజు నుంచి మనం కలిసి ఈ వ్యవసాయం సాగు చేసుకుంటున్నాం అంతే. ముద్ర ఈ ఇల్లు మీతోనే కలకలాడుతూ ఉంటారన్నా. తల్లి లాంటి పొద్దున మీద కొట్టేసి చెప్తున్నాను. ఇంకెప్పుడు పంపకాల పువ్వు చెప్తున్నాను. నన్ను నమ్మండి నాన్న. నాకు గుర్తొచ్చింది నాన్న. నాన్న చదువుకున్నందుకు నేను చెప్పి దాంట్లో శ్రద్ధ తెలుసుకుని మా మనసు కూడా చదివి సమస్యని ఎంత చక్కగా ఎదుర్కొట్టేసావు నాకు చాలా ఆనందంగా ఉంది. అవును నువ్వు అన్నం భావం చూసుకుని ఇల్లు చూసుకుంటే మరి నేనేం చెయ్యాలా నాన్న? మీరేం చేయాలంటే ఇదిగో నాన్న ఇదిగో మన అరుపేనా మన కూర్చుని కాలు మీద కాలు వేసుకుని మనమంతా ఆడుకుంటూ నాలాగా మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు చూడన్నా. ఆడికి బుద్ధి చెప్తూ ఉంటారు. ఆడదానికి అమ్మకాలు, రైతుకి పంపకాలు, ఎంత బాధలు కలిగిస్తే ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఒక్క నిమిషం ఉన్నారు ఇప్పుడే చెప్తాను. రాదా ఇదిగో నువ్వు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదే. నేను చెప్పిందే నువ్వు వింటున్నావు. విన్నావా? ఇంకా నేను సిటీకి రావట్లేదే. ఇదిగో ఇక్కడ పంపకాలు జరుగుతున్నాయి. ఆస్తి పంపకాలు కాదు,
ఆత్మీయత అనురాగాలు పంపకాలు. ఆ ప్రసాదాలు నీకు కూడా కావాలంటే పిల్లోడిని తీసుకుని వెంటనే మన ఊరొచ్చాయి. ఇదిగో మనం కోల్పోతున్న ఆప్యాయత అనురాగాల్ని గుండెల నిండా నింపుకుని వెళ్దాం. సరేనా? ఉంటా. అన్నయ్య, ఇప్పుడు మీరు హ్యాపీ అయినా